వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలియజేశారు. శనివారం కాకినాడలోని అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గమనించి ఆయా ప్రాంతాల్లో నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందని, సాధ్యమైనంత త్వరలో వర్షపు నీరును తొలగిస్తామని ఆయన వెల్లడించారు. గత 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల అక్కడక్కడ వాటర్ అనేది పూర్తిగా లోలైంగ్ ఏరియాలో ఉంటుంది. పెద్దగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ ఏం లేవు. ఎక్కడ క్లియర్ అవుతుంది. మా పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికెక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్లాకేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెళ్తారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది. ఎక్కడ వాటర్ లాగింగ్స్ లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ పారిశుద్ధ్య సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. ఈరోజు కొత్తపేట మార్కెట్లో కూడా చూడటం జరిగింది. అక్కడ ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది పంపించి క్లియర్ చేయడం. ఈ 2 రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వర్షాలు పడుతున్న చూస్తే అందరూ కూడా నీటిని రాచి వడపోసుకొని తాగాలి. ఎప్పుడు కూడా నిలవ ఉన్నటువంటి తిండి పదార్థాలు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఏ పూటకి ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది, బయట నుంచి వీలైనంత వరకు ఈ 2-3 రోజులు ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. కాబట్టి అందరూ కాకినాడలో అందరూ కూడా ఈ 3-4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ వర్షాలు తగ్గినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మరిగించుకొని తాగటం, ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీలైనంత వరకు ఈ 4 రోజులు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా బయట ఫుడ్ని, నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. ప్రజల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేస్తున్న రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్, ఏజీఎం శ్రీకాంత్ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడపలో ఎస్బీఐ మాన్సూన్ మ్యాజిక్ పేరుతో హౌసింగ్ లోన్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉన్నతాధికారులు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న హౌసింగ్ మేళా ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగే ఈ మేళాలో రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేశామని అన్నారు. ప్రజల అవసరాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొప్ప హౌసింగ్ లోన్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. మా బ్యాంకు మాన్సూన్ మ్యాజిక్ అనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ తీసుకుని వచ్చింది. ఏంటంటే ఈ పీరియడ్లో హౌసింగ్ లోన్స్ మీద అన్నిటి మీద ప్రాసెసింగ్ ఫీ అనేది వేవ్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మీరు ఎంక్వైరీస్ ద్వారా కానీ ఇంకోటి కానీ బుక్ చేసేసుకొని సెప్టెంబర్ 30th లోపల లోన్ కనుక తీసుకోగలిగితే అటువంటి బారోవర్స్ అందరికీ ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రద్దు చేయడం అయింది. చాలా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ సిబిల్ రేటింగ్ 8.5% నుండే మనము హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేట్ బ్యాంక్ తరఫున ఆఫర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి. ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, అవుట్ రైట్ పర్చేస్ కానీ, టేక్ ఓవర్ కానీ, వీటన్నిటి మీద ప్రాసెసింగ్ ఫీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ పీపుల్ ఎవరైనా హౌసింగ్ లోన్ అవైల్ చేసుకున్నామో ఓడీ రూపంలో కూడా, మ్యాక్సిగన్ రూపంలో కూడా హౌసింగ్ లోన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కస్టమర్స్కి వితిన్ 7 days మేము ఇంక్లూడింగ్ లీగల్ వాల్యుయేషన్ అన్ని సింగిల్ పాయింట్గా మీరు డాక్యుమెంట్లు ఒకసారి ఇచ్చిన తర్వాత వితిన్ 7 days మేము లోన్ శాంక్షన్ చేసి డిస్పర్స్ చేసేదానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా కస్టమర్ ఓన్లీ డాక్యుమెంటేషన్కి విజిట్ చేస్తే సరిపోతుంది. ప్రతి చోటికి తిరగాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సేల్స్ టీమ్స్ సపరేట్గా మా బ్యాంక్ తరపున అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎస్ఎస్ఎల్ అవ్వచ్చు, హెచ్ఎల్సీస్ అవ్వచ్చు. అదేవిధంగా మా ఇంటర్నల్ కూడా సేల్స్ టీమ్స్ ఉన్నారు. మీరు జస్ట్ మాకు ఫోన్ చేస్తే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని బ్యాంకుకు కేవలం డాక్యుమెంటేషన్ రోజు, డిస్బర్స్మెంట్ రోజు మాత్రం పిలవడం జరుగుతుంది. సో చాలా కన్వీనియన్స్. అదేవిధంగా మీకు ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా బ్యాంకు సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఇది టైం, అడ్మిషన్స్ టైం, దానికైనా అప్రోచ్ అవ్వండి. ఎనీ బిజినెస్ లోన్, ఎనీథింగ్. ముఖ్యంగా ఇప్పుడు మాన్సూన్ మ్యాజిక్ మేళా అనేది జరుగుతుంది కాబట్టి ఈ హౌసింగ్ టైంలో, ఈ పీరియడ్లో ఇక చాలామంది అప్రూవల్ తీసుకునే స్టేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే ఉపయోగించుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ కడప వారు ఇనిషియేటివ్ తీసుకొని బిల్డర్స్, లేఅవుట్ డెవలపర్స్ ఒక మీట్ అరేంజ్ చేశారు.
ఈ మీట్లో లేఅవుట్ డెవలపర్స్ అంతా ఒకసాట, బిల్డర్స్ అంతా ఒకసాట వచ్చి కడప జిల్లా కడప టౌన్లో ఉండే కస్టమర్స్ అందరికీ ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేఅవుట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకోకుండా ఒకే ప్లేస్లో ఎవరు ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, క్వాలిటీస్ అన్నీ ఎంక్వైరీ చేసుకునేదానికి బాగుండాలని చేశారు. సో యాజ్ ఎ బిల్డర్, యాజ్ ఎ డెవలపర్, వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా కస్టమర్స్ కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకునే టౌన్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 15 మంది బిల్డర్స్, డెవలపర్స్ అంతా ఒకేసాటికి వచ్చేసి వాళ్ళ ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు, ఎంత కాస్ట్, ఏంటి ఏం కథ అన్నీ విపులంగా కస్టమర్కి చెప్తారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కడపలో ఉండే వాళ్ళంతా అక్కడక్కడ ఎంక్వైరీ చేసుకోకుండా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటే కనుక బాగుంటుందని ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మేము మా బిల్డర్స్ అండ్ అసోసియేషన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుందని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. పిఠాపురం క్రియాశీలక వాలంటీర్లందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, నిన్నటి రోజున మనం అత్యంత ఉత్సాహంగా ఈ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ వేటకి అప్పుడే 2వ రోజు పూర్తయిపోయింది. నాకున్న సమాచారం ప్రకారం మన సభ్యత్వాలు ప్రస్తుతం 1000 దాటింది. మీకు అందరికీ తెలుసు, భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేపట్టినటువంటి విధంగా జనసేన పార్టీ ముఖ్యంగా మన అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. 5 లక్షల ప్రమాద బీమా అన్నది ఇవాటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల నిమిత్తం ఎటువంటి కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మనమంతా మరింత ఉత్సాహంగా పాల్గొని మన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో మనమంతా మరింత బాధ్యతగా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లి ఈ కాకినాడ జిల్లాలోనే మన అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని మీ అందరికీ కూడా మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని నూతన ఎస్పీ కెవి మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశానని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించినటువంటి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరియు బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి చర్యల్ని ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ని మరింత ఇంప్రూవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటిని తక్షణమే అటెండ్ అయ్యేటట్టు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. మహిళలు, చిన్నపిల్లలు మీద అఘాయిత్యాలకు పాల్పడిన నేరాలు వాళ్ళ ఎడల చేసిన, అనుచితంగా ప్రవర్తించిన చట్ట ప్రకారం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలని తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉన్న అన్నింటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే గంజాయి మీద కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీటితో పాటు ఇలాంటివన్నీ చేయాలి అని అంటే ఈ వేదిక ఆధారంగా అనంతపూర్ జిల్లా ప్రజలకి మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకి, అలాగే వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులకి మరియు కళాశాలల యాజమాన్యాలు కానీ,
పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఇతర సమూహాలు కానీ ఇవన్నింటికి వీళ్ళందరికీ కూడా ఈ వేదికగా అనంతపూర్ జిల్లా పరిధిలో అత్యుత్తమమైన సేవలు పోలీస్ ద్వారా ప్రజలకు అందించే విధంగా ఉండే విధంగా అందరూ కలిసి రావాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీటితో పాటు పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్ నుంచి హైయెస్ట్ ర్యాంక్ వరకు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు అవి సర్వీసుకు సంబంధించి కానీ వెల్ఫేర్కి సంబంధించి కానీ ఉన్న వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మెన్ గ్రీవెన్సెస్ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ని కూడా అంతే డెడికేషన్తో అటెండ్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. నేను కూడా సదా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పెండింగ్ విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లియర్ అయ్యే విధంగా చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏజెంట్ చేతిలో మోసపోయిన కోనసీమ జిల్లా వాసి స్వదేశానికి తీసుకొస్తానంటూ మంత్రి నారా లోకేష్ హామీ. భీమవరంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా. సర్వేపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష. మండలాల వారీగా ఉపాధి పనులపై ఆరా. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి. తెలుగు రాష్ట్రాల్లో ముంపుకు గురైన 20 గ్రామాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.